ఏ ఆఫీసులనైనా ఏ కంపెనీలనైనా ఇంకేడనైనా పెద్ద లెవెల్ ఉన్నోళ్ళు ఏసీఆర్లలో కూర్చుంటే వాళ్ళకంటే చిన్న ఆఫీసర్లు ఉద్యోగులు కాయ కష్టం చేస్తుంటారు. పెద్దోళ్ళు చెప్తుంటే కిందోళ్ళు సగబెట్టాలి పనులు. గిట్లనేనా గట్లనేనా అని మీదకెళ్ళాలంటుంటే నీదేమున్నది, మంచిగా ఏసీఆర్లో కూర్చొని మమ్మల్ని ఉరికిస్తున్నావు, నువ్వు దిగితే తెలుస్తుంది మేము ఎంత కష్టం చేస్తున్నామో అనాలనుకుంటారు, కానీ అనలేరు. కానీ ఓ తానా ఓ పెద్దసారి ఏం చేసిండో చూడుండ్రి. సైకిల్ దొక్కుతున్న సారెవలంటే మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాశారు. పొద్దుగాల ఎక్సర్సైజ్ చేసినట్టుంటదని సైక్లింగ్ చేస్తలేడుల్లో తొక్కుకుంటా రామాయంపేట పోయిండు. ఏం తక్కువ 30 కిలోమీటర్ల దూరం ఉంటది. ఇక బస్టాండ్ అంతా తిరిగి చూసి ప్రయాణికులకు ఏమేం సవలతులు చేసిండ్రో అరుచుకున్నాడు. చల్లటి మంచినీళ్ళు ఇస్తుర్రా లేదా, టాయిలెట్ల పరిస్థితి ఏందని మొత్తం తిరిగి చూసిండు. ఇక మళ్ళా వెనక పోవాలి కదా, చలో ఇక పోయి బస్ ఎక్కిండు. హగో మహాలక్ష్మి పథకంతోని ఏమన్నా ఫాయిదా అవుతుందా లేదా అని అమ్మలక్కలను అడిగి తెలుసుకున్నాడు సారు. టికెట్స్ తీసుకున్నాడు. నేను ట్రావెల్ చేసి వచ్చిన బస్సులో కూడా ఆల్మోస్ట్ మహిళలకు అందరికి కూడా సీట్లు ఉన్నాయి. అందరు కూడా సీట్లలో కూర్చొని వస్తూ ఉన్నారు. ప్లస్ అదే విధంగా ఇప్పుడు మనం చూసినట్టయితే కూడా 70% ఆఫ్ ద ట్రావెల్ మహిళలు చేస్తూ ఉన్నారు. హగనట బస్సుల 170 మంది మహిళలే ఉన్నారంటే చూడురిగా ఎట్లా ఆడకం చేస్తుర్రో. జెప్పున్నే అక్కలకు కొత్త బస్సులు ఇప్పించే కార్యం ముంగటేసుకుంటారట గాని మంచిగా ఏసీఆర్ల కూకొని ఏసీ కార్ల తిరగకుండా పబ్లిక్ తిప్పలు అరుచుకుంటానికి సైకిల్ మీద పోవుడే గిరేట్ అంటే ఆర్టీసీ బస్సుల ప్రయాణం చేసుడు ఇంకా గిరేట్ పోర్రి.